అంతని వారి యొక్క స్వరూపమును ప్రదక్షిణతో వెళుతూ ప్రత్యేకంగా యొక్క ప్రదక్షిణలో పాల్గొనేదానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. విశ్వాసము ద్వారా మనమందరం కూడా ఇతరులకు కూడా విశ్వాసంలో పెంపొందించుకోవడానికి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ భక్తిపూర్వకంగా ఈ యొక్క ప్రదక్షిణలో పాల్గొనేదానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. పునీత అంతని వారి ద్వారా ప్రభు యొక్క దీవెనలు మనందరి పైన, మన యొక్క విచారణలో ఉన్న ప్రతి కుటుంబం పైన, ప్రతి ఒక్క సభ్యుని పైన దేవుని కొరలు కుమ్మరించాలని ప్రత్యేకంగా మనందరం కూడా ఈ యొక్క ప్రదక్షిణలో ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు బ్యాండ్ వాళ్ళు మొదటిగా ఒక పాట పాడిన తర్వాత చిన్న ప్రార్థన చేసుకుని మన ప్రదక్షిణని ప్రారంభించుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. సర్వలోకాన్ని సృష్టించినటువంటి ఓ సర్వేశ్వర, మీ యొక్క సృష్టిలో మమ్మల్ని అందరూ కూడా జీవవంతులుగా చేసి ఈ సాయంకాల సమయమున, ఈ యొక్క పరిశుద్ధ సమయమున యావత్ శ్రీ సభతో కలిసి ఈరోజు పునీత అంతని వారి యొక్క పండుగను కొనియాడే భాగ్యాన్ని మా విచారణటువంటి అసెంబ్లీ చర్చి విచారణకు గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఈ సాయంకాల సమయమున ప్రత్యేకంగా గురువులతో కలిసి, కన్యాశ్రీలతో కలిసి, ప్యారిస్ కౌన్సిల్ మెంబర్స్తో కలిసి మరియు సంఘమంతా కూడా కలిసి మేమందరం కూడా ఈ యొక్క పునీత అంతోని వారి యొక్క ప్రదక్షిణలో పాల్గొనే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. నిజమే ప్రభువా, పునీత అంతని వారు మీకు భక్తుడుగా మీ యొక్క అడుగుజాడలో విజయించి మీ యొక్క సువార్తను ప్రకటించి మీ యొక్క ప్రేమను నలుగులా పంచిపెట్టినటువంటి గొప్ప వ్యక్తి పునీత అంతని వారు. ఆయన యొక్క అడుగుజాడలో వచ్చేదానికి మేమందరం కూడా ఈ విధంగా భక్తిపూర్వకంగా పునీత అంతని వారి యొక్క స్వరూపముతో ఈ విధంగా ప్రదక్షిణ చేస్తున్న యొక్క సమయంలో మా యొక్క విశ్వాసాన్ని మేము ఇతరులకు వెదలుతూ ఆ యొక్క విశ్వాస మార్గంలో మేమందరం కూడా జీవించడానికి గొప్ప అవకాశం మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రములు. ఈ పండుగ రోజున ప్రత్యేకంగా ప్రభువా జరగబోయే యొక్క ప్రదక్షిణలో మీరు మాతో పాటు ఉండి ఈ యొక్క ప్రదక్షిణ భక్తిపూర్వకంగా నడిపించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని, ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా పునీత అంతని వారి ద్వారా మీరు దీవించి ఆశ్రయించి ఈ ప్రదక్షిణలో మాకు తోడుగా నీటిగా ఉండి మమ్మల్ని దీవించి ఆశ్రయించమని మన ఆదరైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందు నేడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పును మేము మన్నింపము. మమ్మ శోధన ఎందు ప్రవేశింపనివ్వక ఇదిలో నుండి మమ్ము రక్షింపము. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్చర్యము వారు మీది, మీ గర్భాపనకు జయిస్తూ ఆశ్రమ వారిని. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠ మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమె పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగుగాక. ప్రభు మీతో ఉన్నగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ స్వరూపను ఆశ్రయించి మరియు ప్రదక్షిణ మమ్మల్ని అందరినీ కూడా భక్తిపూర్వకంగా ప్రవర్తించినట్లు దీవించి ఆశ్రయించి కాచి కాపాడును గాక.
నేడు యావత్తు శ్రీ సభ పునీత అంతోని వారి యొక్క ఉత్సవాన్ని ఆనందంగా, సంతోషంగా, ఘనంగా జరుపుకుంటూ ఉన్నారు. యావత్తు శ్రీ సభతో కలిసి నేడు పెజ్జనపేటలోని అసంసం చర్చి విచారణ కూడా పునీత అంతోని వారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క విచారణలో పునీత అంతోని వారి యొక్క స్వరూపముతో ప్రదక్షిణ జరుపుతూ పరిశుద్ధ పూజ బలిలో పునీత అంతోని వారి ద్వారా ప్రభు యొక్క దీవెనలు పొందేదానికి మేము భక్తిపూర్వకంగా ఈ యొక్క ప్రార్థనలో మేము పాల్గొంటూ ఉన్నాం. పునీత అంతోని వారు ప్రత్యేకంగా పోర్చుగల్ దేశంలో మార్టిను మరియా దంపతులకు జన్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన పోర్చుగల్ దేశంలో జన్మించిన కూడా ప్రపంచమంతటా కూడా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప పునీతుడు పునీత అంతోని వారు ప్రత్యేకంగా మొదటగా దేవుని యొక్క సేవ చేసేదానికి ఇష్టపూర్తిగా ముందుకు వచ్చి ఒక గురువై దేవుని యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క పునీతుని గురించి ఆలోచిస్తే రెండు విషయాలు చాలా గొప్పగా చెప్పబడుతూ ఉంది. మొదటగా యేసు ప్రభుని అనుసరించి అదే ప్రేమలో జీవించి ఆ యొక్క ప్రేమను నలుమూలలా పంచడానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి పునీత అంతోని వారు. అదేవిధంగా యేసు ప్రభు యొక్క ప్రేమలో జీవిస్తూ యేసు ప్రభు యొక్క శక్తిని పొంది ఎన్నో అద్భుతాలు చేసి ఎంతోమందికి స్వస్థను చేకూర్చి ఎంతోమందికి నూతన జీవితాన్ని ప్రసాదించినటువంటి గొప్ప వ్యక్తి పునీత అంతోని వారు. ఈ యొక్క అంతోని వారి యొక్క పండుగను ఈరోజు మేము ఘనంగా జరుపుకుంటూ పునీత అంతోని వారి ద్వారా ఆ ప్రభు యొక్క దీవెనలు మా యొక్క విచారణ వంటి గురువులు, కన్యాశ్రీలు మరియు ప్రత్యేకంగా సంఘమంతా పైన కూడా తనకు దీవెనలు మా పైన కుమ్మరించమని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటున్నాం. పునీతులు పుట్టుకతోనే పునీతులు కారు, కానీ వారి యొక్క జీవిత విధానం ద్వారా పునీతులు అవుతూ ఉన్నారు. పునీత అంతోని వారికి కూడా తన యొక్క జీవితాన్ని ప్రభు వైపు మలుచుకొని ప్రభు యొక్క చిత్త ప్రకారం జీవించాడు కాబట్టి ఈరోజు పునీత అంతోని వారిని చాలా గొప్ప వ్యక్తిగా మేము గౌరవిస్తూ ఉన్నాం. మనం కూడా మన యొక్క అంతస్తు ప్రకారం మనం కూడా జీవిస్తూ ఉన్నట్లయితే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లు మన అంతస్తు ప్రకారం మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనం కూడా పునీతులకు కావచ్చు. అలాంటి భాగ్యాన్ని మనమందరం కూడా ఆలోచించుకొని ఆ విధంగా జీవించడానికి మనం కూడా ప్రయత్నం చేద్దాం. కృప
జూన్ మాసము 13వ తేదీన విశ్వవ్యాప్తంగా తల్లి శ్రీ సభలో పునీత అద్భుత అంతోని పాదువాపురి అంతోని గారి యొక్క మహోత్సవాన్ని ఘనంగా కొనియాడుతూ ఉంది. పునీత పాదువాపురి అంతోని గారు 1195వ సంవత్సరంలో పోర్చుగల్లో జన్మించి 1231వ సంవత్సరంలో పాదువాలో మరణించారు. 36 సంవత్సరాల తన యొక్క ఈ భూలోక జీవితము దేవుని యొక్క అద్భుతముగా అంకిత భావంతో జీవించిన వ్యక్తిగా తల్లి శ్రీ సభ మనలందరికీ ఆ యొక్క పాదువాపురి